బ్రో, అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటప్రసాద్ గారు ఎన్టీఆర్ గారిని తిట్టారు. సో ఏం చెప్తారు మీరు? ఆయన ఎవరు బ్రో తిట్టేటోళ్ళు? వాళ్ళ ఇంట్లో అమ్మ నాన్న లేరా? వాళ్ళ అక్క చెల్లెలు లేరా? అందరికి ఉన్నారు కదా. ఆయన ఎట్లా తిడతాడు బ్రో? మన ఎన్టీఆర్ సారు వాళ్ళకు 2009లా సపోర్ట్ చేశారు. ఇప్పుడు ఎలా మర్చిపోతారు బ్రో? విశ్వాసం కుక్క కానీ ఉంటుంది, మనిషి కానీ ఉండాలి కదా బ్రో. సో మనం చూసుకున్నట్టయితే ఒక ప్రజానాయకుడు ఏంటి, ఒక ప్రజల హీరోని ఇలా తిట్టడంపై మీ అభిప్రాయం ఏంటి? మా ఫ్యాన్స్కి తెలిసి ఉంటే వాని బాక్సులన్నీ వెళ్ళిపోతాయి. చూపిస్తాం బ్రో. నేను ఎన్టీఆర్ ఫ్యాన్ అయితే కాదు, నేను అల్లు అర్జున్ ఫ్యాన్గా ఏం చెప్తున్నా, సార్ ఏం చెప్పారు, అందరం కలిసి ఉంటాం, అందరము చేస్తాము, మీరు అట్లా మీ హీరోనే గొప్ప, మా హీరోనే గొప్ప కాదు, మేము అందరం ఒకటే అని చెప్పారు. మా ఫ్యాన్స్ అందరము ఏం చేస్తామో చూపిస్తాం బ్రో అందరం. అంటే దగ్గుపాటి ప్రసాదరావు ఇంటికాడ అనంతపూర్లో ధర్నా జరుగుతుంది ఎన్టీఆర్ ఫ్యాన్స్, ఏంటి పరిస్థితి ఏంటి? బయటికి వస్తే మాత్రం బాక్సులు అన్నీ వాలిపోతాయి బ్రో, చెప్తున్నాం. ఇదైతే రాసి పెట్టుకోండి, ఓకేనా? ఓకే. సో అన్న, ఇంకొక విషయానికి వస్తే ఎందుకు ఎన్టీఆర్ వార్డు సినిమాని ఎందుకు తొక్కాలని చూస్తున్నారు? ఇప్పుడు బాక్స్ ఆఫీస్ అన్నీ వెళ్ళిపోతాయి బ్రో. వాటు వచ్చింది, సార్ ఏం చెప్పారు, 2 కాలర్ ఎగరేసి మరీ చెప్పారు. ఎందుకంటే మొత్తం బాక్సులన్నీ వెళ్ళిపోతాయి, క్యాష్ అయితే మొత్తం కలెక్ట్ అవుతుంది, అందరం చూపిస్తాం బ్రో ఎన్టీఆర్ ఫ్యాన్గా. ఓకే. ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో ఎన్టీఆర్ అన్న మాట్లాడుతూ, సో నన్ను ఎవరు ఎన్ని మాటలు అన్నా ఏం కాదు, నాకు అంటే సీనియర్ ఎన్టీఆర్ తాతగారి ఆశీర్వాదం ఉన్నంత వరకు నన్ను ఎవరు ఏం చేయలేరు అన్నారు. సో అందుకేనా వీళ్ళు ఆపేది ఎన్టీఆర్ అన్నని? అది కూడా నిజమే కదా బ్రో. ఇప్పుడు సార్ ఉన్నారు, అందరికీ ఫ్యాన్స్కి అందరికీ రెస్పెక్ట్ ఇస్తారు, అందరి ఆశీర్వాదం ఆయనకి ఎప్పుడు ఉంటుంది బ్రో. ఆయనకి నువ్వు ఒక అల్లు అర్జున్ అభిమానిగా దగ్గుపాటి ఆ ఎమ్మెల్యేకి ఏం చెప్తావు? అట్లా తిట్టద్దు కదా సార్. మీరు కూడా మీ ఇంట్లో కూడా ఉన్నారు, మా ఇంట్లో కూడా ఉన్నారు, సార్ వాళ్ళ ఇంట్లో కూడా ఉన్నారు, అట్లా ఎట్లా తిడతారు సార్ మీరు? మీరు మర్చిపోతారేమో సార్ విశ్వాసం, మేమైతే మర్చిపోలేము కదా. మీరు ఎట్లా తిడతారో మేము కూడా చూస్తాం సార్ మేము.